తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఉండి నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ కూటమి అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరంలోని తన నివాసం నుంచి ర్యాలీగా ఉండి మండల కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కూటమి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అలాగే తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22వ తారీఖు అనగా సోమవారం ఉదయం 10 గంటలకు పెదామరంలోని నా స్వగృహం నుండి బయలుదేరి ఉండి తహసీల్దార్ /MRO ఆఫీసులో నా నామినేషన్ దాఖలు చేస్తున్నాను కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వచ్చి నాకు మీ ఆశీస్సులు అందజేసి మంచి విజయాన్ని అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి ఉన్న విలువ ఏమిటో తెలియచేయాలని కాకినాడ సిటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కాకినాడ నగర కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లోని SMS రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సమావేశం జరిగింది. కాకినాడ సిటీ రిటర్నింగ్ అధికారి వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఓటు హక్కు గురించి వివరించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రజలంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీలు చందు, పాస్ట్ ప్రెసిడెంట్ రామకృష్ణ, సభ్యులు కర్రి అచ్యుతరామరెడ్డి, నల్లమిల్లి మాచారెడ్డి, భూపేంద్ర, నేతి నాగేశ్వరరావు, బదిరెడ్డి వెంకన్న పాల్గొన్నారు. Failure of the intelligentsia అంటారు. Failure and irresponsibility of the intelligentsia. మేధావంతం అనేది మన దేశంలో ఎప్పుడు ఆ ఫ్రంట్ సీట్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతూనే ఉంది. మన యొక్క ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ అయినంత వరకు మన ఇంట్రెస్ట్లో మనకు ముఖ్యం చెప్తే మిగతావన్నీ కూడా దాని పై కనిపిస్తున్నటువంటి తేదీ కూతలు ఇదంతా చెప్పడానికి కఠినంగా ఉంటుంది కానీ ఇది కరెక్ట్గా ఇదే కరెక్ట్. మనం 30%, 40%లో లేదా 50% వేసినట్టు ఓటింగ్ ఒక్క 10% మారితే పెరిగితే అందరి జాతకాలు మారిపోతాయి కదా. మనకుంటే 2,40,000, మనం వేసింది 1,30,000, 1,40,000, 1,40,000, 1,50,000 మ్యాక్సిమం, 1,60,000 వేస్తాం. ఓడిన వాడికి గెలిచిన వాడికి మంచి తేడా ఎంత ఉంటుందంటే ఎక్కడ చూసుకున్నా ఆన్ యావరేజ్ 50 to 60% ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్లో 5,000 నుంచి 10,000 మధ్యలోనే ఉంటుంది. ఎక్కడ చూస్తాం కొన్ని అయితే బిలో 5,000 ఉంటారు, 2,000 ఉంటారు, 1,000 ఉంటారు, రేట్ కేసు పక్కన పెట్టి. అంటే ఒక 5 to 7% కానీ మేధావంతం మన వాళ్ళు వెళ్ళి ఓటేసి పెరిగితే చాలామంది తాలూకా రిజల్ట్సే మారి. అంటే పర్టికులర్లీ అర్బన్ నుంచి వెళ్తే నేను మొన్నే చెప్పాను, దే ఆర్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్స్. దే ఆర్ ద రియల్ గేమ్ చేంజర్స్. అర్బన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఒక 30-40 పోలింగ్ స్టేషన్స్ నుంచి వెళ్ళి కానీ మనం ఓటేస్తే కంప్లీట్గా వాళ్ళ ఫార్చ్యూన్సే మారిపోయే పరిస్థితి. దాని సంగతి అలా పక్కన పెట్టుకోవాలి. మన ఆలోచనలు బాగానే ఉంటాయి, ఆలోచనలకు సమస్య ఏం లేదు, బాగానే మంచి ఎవరిని ఓటర్గా ఎంచుకోవాలి, ఎవరిని మనం ఎవరు అభ్యర్థి అనేవాళ్ళు ఎలా ఉంటూ ఉండాలి, ఈ ఆలోచనలు బాగా ఉంటాయి. కంపారిటివ్ స్టడీస్ కూడా మనలో పోవాలి. సో మనం ఓటు వేయాల్సి వచ్చినప్పుడు మన ఓటు అనేది ఒక మంచి ఆలోచన పరంగా మంచి క్యాండిడేట్ ఎన్నుకోవడానికి సహకరిస్తుంది, అది ఉద్యోగం అవుతుంది. కానీ ఆ ఓటు మనం ఆ టైంలో వేయకపోవడం వల్లే అది ఎక్కడికి వస్తుందంటే ఒకరికి రావాల్సిన ఓట్లు మరొకరికి వెళ్ళి కంప్లీట్గా ఒక విధంగా ఇంజస్టిస్ జరుగుతుంది. ఇది ఇంజస్టిస్ అనేది ఎక్కడికో కాదు, ఇట్స్ నేషనల్ ఇంజస్టిస్. మన నేషనల్ తెలంగాణ బీజేపీ వెస్ట్ బెంగాల్ బీజేపీ వచ్చారు, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. సో దాటిని మనం ఎక్కడో దగ్గర పుట్టినట్టు రాత్రి దిలా నడుస్తున్నాం. వి నో దట్ మనకు ఒక చిన్న అప్రహెన్షన్, ఇండియాలో ఇప్పుడున్న కండిషన్స్ చాలా దగ్గరలో అంత సేఫ్గా లేదు, వాళ్ళ ఫ్యూచర్ అంత సేఫ్గా లేదు అని మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఆలోచిస్తారు, చదువుకుంటున్నారు. ఎందుకంటే
ఎందుకంటే ఇక్కడ ఉన్న కండిషన్స్, ఇక్కడ ఉన్న పాలిటిక్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఇవన్నింటిలో మనం ఫిట్గా ఉన్నాయి. ఎందుకు పోతే మన 10 లక్షలు లోన్ వాడేసి పిల్లలు శుభ్రంగా ఏ ఎంఎస్ఏ చదివించేసుకుని ఏ స్టేట్స్లో, లేకపోతే లండనో, లేకపోతే ఆస్ట్రేలియానో, లేకపోతే దుబాయ్ మరొకరు పంపించేసి అక్కడ పెట్టుకుంటారు, బాగుంటారు అని చెప్పేసి అందులో కొంత వాస్తవం ఉండొచ్చు. బట్ ఎవరో అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కత్తితో ఉమాదేవి అనే వివాహిత గొంతు కోసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనకాపల్లి కొత్తూరు మేజర్ పంచాయతీ ముత్రాసి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. ముత్రాసి కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉమాదేవి నివాసం ఉంటుంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఉమాదేవి కత్తితో గొంతు కోసుకుని మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పట్నా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జగన్ పాలనలో రైతుల జీవితాలు గాల్లో దీపంలా మారాయని టీడీపీ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆరోపించారు. ఏపీలోని ప్రతి రైతు కుటుంబం నెత్తిన 2.45 లక్షలకు పైగా అప్పు ఉందని చెప్పారు. తుఫాను, వరదలు, కరువు బాధితుల్లో కొద్ది మందికే పరిహారం అందించారని అన్నారు. సాగుభారమై అప్పులు తీర్చే మార్గం లేకే రైతులు బలవన్మరణాలు చేసుకుంటున్నారని అన్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్కరోజు కూడా భరించలేము. ఎంత త్వరగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని వదిలించుకోవాలి. ఈ వేధింపులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, మోసపూరితమైన బటన్ నొక్కుడు కావచ్చు, ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా పెంచిన ధరలు కావచ్చు, అన్ని రకాలుగా వేధింపులకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని. అందుకనే అన్ని వర్గాలు ఈరోజు తిరగబడుతున్నాయి. అన్ని వర్గాలు డబ్బులు ఉన్నాయి కదా అని సోషల్ మీడియాలో, ఛానల్స్లో, సర్వేల్లో డబ్బులు ఇచ్చి సర్వేలు వేయించుకోవడం తప్ప వాస్తవ సర్వేలన్నీ ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 1 సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. 20 పార్లమెంట్లు పైబడే ఏ సర్వే అయినా చెప్తా ఉంది. కానీ రోజు రోజుకి నిన్న 18 నోటిఫికేషన్ వచ్చింది. 18 నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రోజు రోజుకి 25 సీట్లు, 160 అసెంబ్లీ సీట్లు గెలిచే స్థాయికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేరుకోవడం ఖాయం. ఈ ప్రభుత్వంలో నష్టపోయింది పేదవాడు. అందరికన్నా నష్టపోయింది అన్ని కులాల్లో ఉన్న పేదవాడు. అన్ని కులాల్లో ఉన్న పేదవారే నష్టపోయారు. బటన్ నొక్కుడు అనేటువంటి దాంతో, నవరత్నాల పేరిట బటన్ నొక్కుడు అనేటువంటి పదంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. రైతులు ఒక పక్క నష్టపోయారు, యూత్ పర్టికులర్గా నష్టపోయారు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, 3000 నిరుద్యోగ భృతి అన్నాడు, ఏది కనపడటం లేదు. రైతులకు వచ్చేటప్పటికి ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు నష్టపరిహారం బటన్ నొక్కానంటున్నాడు. ఎవరికి పడ్డ దాఖలాలు కనపట్ల. ఎక్కడన్నా పడిందేమో వైసీపీ వాళ్ళు చెప్పాలి. ఏ ఊరు పోయి అడిగినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మాకు రాలేదు అని అంటున్నారు. మరి బటన్ ఎవరికి నొక్కినట్టు? చేయూత బటన్ ఎవరికన్నా వచ్చిందంటే రాలేదంటున్నారు, ఆసరా వచ్చిందంటే రాలేదంటున్నారు. విద్యా దీవెన వాళ్ళు ఏ బటన్ అయితే నొక్కారో ఆ బటన్కు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా అడిగితే మాకు ఎక్కడ రాలేదనే చెప్తున్నారు. అంటే అబద్ధాలతో కాలం గడుపుతా ఉంది ఈ ప్రభుత్వం. మోసంతో జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతా ఉన్నాడు. అడిగేటువంటి అవకాశం లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించాడు. ఎవరన్నా అడిగేవాళ్ళు ఉంటే అక్రమ కేసులు, అరెస్టులు. ఈరోజు దేశంలో 3వ స్థానంలో ఉంది ఆత్మహత్యల్లో. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంటే రైతులు 3వ స్థానంలో ఆత్మహత్యలు ఎందుకున్నారు? ఈ దేశంలో రైతు మీద ఒక రైతుకున్న అప్పు ఎక్కడా లేనంత ఉంది. 2,45,000 ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రైతుకు ఇంత అప్పు లేదు. కౌలు రైతులైతే మొదటి స్థానంలో ఉన్నారు ఆత్మహత్యల్లో. కౌలు రైతులు ఈ దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని పథకాలు రద్దు చేశాడు. చివరికి టార్పాలిని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. టార్పాలిని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రైతుకి ఏది అవసరమో అన్నీ ఇచ్చాం. రైతుకి ఏది అవసరం అంటే ఆక్వా రైతులకు కావచ్చు,
ఏ పంటకు ఆ పంట, హార్టికల్చర్ అన్ని రకాల పంటలకు ఏది అవసరమో సకాలంలో వ్యవసాయానికి అనుబంధ రంగానికి కావాల్సిన అన్ని సమకూర్చడం జరిగింది. ఈరోజు మొత్తం ఎత్తేశారు. దళితులకు 27 పథకాలు రద్దు చేశారు. ఎస్టీలకు ఉన్న పథకాలన్నీ రద్దయినాయి. మైనారిటీస్కి ఉన్న పథకాలన్నీ రద్దయినాయి. బీసీలకు ఉన్న పథకాలన్నీ సప్లాన్లు అన్నీ కట్ చేశారు. ఈ డబ్బులన్నీ ఏం చేశారని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన రాజరాజేశ్వరి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని సనత్ నగర్లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 23వ తేదీన అమ్మవారి దర్శనం అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని, ఇదే ఉత్సాహంతో అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆశీర్వచనాలు తీసుకొని మరి నాయుడుపేట సమావేశంలో ఆయన ద్వారా క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ప్రజలందరినీ కలుసుకుంటూ, నాయకులను కలుసుకుంటూ, ఆశీస్సులు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. రేపు 23వ తేదీన అందరూ శ్రేయోభిలాషులతో కలిసి నన్ను ఆశీర్వదించే పెద్దలు, ప్రజలు, మా కార్యకర్తలు ముఖ్యంగా అందరితో కలిసి మరి 23వ తేదీన 8:30 నుంచి రాజరాజేశ్వరం పూజ చేసుకొని అక్కడ నుంచి కన్నికా పరమేశ్వరి టెంపుల్ మీదుగా సంగం థియేటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి ర్యాలీగా పోయి 12 గంటలకి ఆర్డీఓ ఆఫీసులో నామినేషను దాఖలు చేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, మా పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, ముఖ్య నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ విన్నవించుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ తెచ్చి గూడూరుని కానుకగా ఇవ్వవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి మీరందరూ నన్ను గొప్పగా ఆశీర్వదించవలసిందిగా నేను మనవి చేసుకుంటూ, చాలా సంతోషం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మనము మురళీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించాలనేది అందరి మనస్తత్వము. అదేవిధంగా పనిచేద్దాము, తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాము. ప్రతి దగ్గర ఇప్పుడు మా పరిధి, మీ పరిధి అని అందరం కలిసి ఉంటే అవతల వాళ్ళకి కూడా వీళ్ళందరూ కలిసి చేస్తున్నారనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి అందరం, ప్రతి ఒక్కరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనేదే ప్రతి ఒక్కరి కోరిక. ఇక్కడ మన మురళీ గారు ఎమ్మెల్యే కావాలి, మన గురుమూర్తి గారు ఎంపీ కావాలనేదే ప్రతి ఒక్కరి కోరిక. కాబట్టి అందరూ ఎవరు ఏం మాట్లాడినా, ఎవరికి ఏం చెప్పినా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, అత్యధిక మెజార్టీతో వీళ్ళందరినీ గెలిపించండి అని చెప్పడం. ప్లస్ మనం ఇంత సంతోషంగా చెప్పేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనా విధానము, ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా చేసిన పరిపాలనా విధానం కూడా మనల్ని ఉత్సాహంగా ముందుకు అడుగులేసేటట్టుగా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకెళ్తాము. ప్రతి ఒక్కరు వాళ్ళు అంటే ఇంత మంచి జీవితాన్ని, ప్రజలకి మంచి జీవితాన్ని, సంక్షేమ పథకాలు అయితే, అభివృద్ధి అయితే, వీటన్నిటి ద్వారా ఇంత మంచి జీవితాన్ని ప్రజలకు ఇచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మేకా వెంకటరెడ్డి హత్యపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ రౌడీలే హత్య చేశారంటూ ఆరోపణ. ఈరోజు సాయంత్రం భీమవరంలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ జయప్రదం చేయాలంటూ నాయకుల పిలుపు. ఉండిలో రేపు నామినేషన్ వేయనున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు. కూటమి నాయకులు భారీగా తరలి రావాలంటూ పిలుపు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఓటర్లకు పిలుపునిచ్చిన కాకినాడ నగర కమిషనర్ జె వెంకట్రావు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.